ప్రేమ కథ పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూసాము. చాలా దీనికంటే చాలా సూపర్ ఉంది ఈ సినిమా. అంటే పార్ట్ 1 నచ్చిందా మీకు, పార్ట్ 2 నచ్చింది? రెండు చాలా మోస్ట్లీ. సో మన పార్ట్ 1 చూస్తుంటే సప్తగిరి గారి కామెడీ హైలైట్ అయింది. దీంట్లో ఎంతవరకు ఎవరో కొత్త కామెడియన్ చాలా వర్కౌట్ ఉంది దీనిలో. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎంతవరకు? చాలా యాక్ట్ బాగా చేశారు ఈ సినిమా. సినిమా అంటే ఇప్పుడు హర్రర్ అనగానే ఏదో ఒక ఇంట్లో దయ్యం ఉంటాం, అక్కడికి వీళ్ళు వెళ్తాం, ఇదంతా మామూలే కదా. దీంట్లో ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా? డిఫరెంట్ ఏం లేదు, మొత్తం జోక్స్, హర్రర్ మూవీ చాలా నచ్చింది సినిమా. ప్రేమ కథ పార్ట్ 1 చూసారు కదా? పార్ట్ 1 చూసాం. అది నచ్చిందా, ఇది నచ్చిందా? ఇదే నచ్చింది. ఎందుకంటే అప్పట్లో అది నచ్చింది, ఇప్పట్లో ఇది నచ్చుతుంది. ఎందుకంటే ఈ స్టోరీ చాలా డిఫరెంట్. ప్లస్ అందరూ అనుకుంటారు ఏం కనెక్టివిటీ ఉండదు పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్య టాలీవుడ్ మూవీస్లో, కానీ ఇది అలా ఏం కాదు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, పక్కా నచ్చుతుంది అందరికీ. ఇది చూసే సినిమా ప్రతి ఒక్కరు చూసి ఎంటర్టైన్ చేస్తారు అనుకుంటున్నాను. స్టోరీ చాలా డిఫరెంట్ ఉంది, హారర్ కామెడీ అంతా చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇదే ఎక్కువ లేస్తుంది ఇంకో 2-3 డేస్. ప్రేమ కథ అది బాగుంటుంది. ఇది యావరేజ్ మూవీ. అది బాగుంటుంది. ఇందులో బల్కంపేట బొబ్లు అని అతని కామెడీ చాలా బాగుంది. పర్లేదు. ఒక సాంగ్ ఉంది ఫస్ట్ హాఫ్లోను, స్టార్టింగ్ సాంగ్. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. సో అంత భయంగా ఏం లేదు, నార్మల్గా ఉంది. సో 1 టైం వాచబుల్, చూడవచ్చు ఒకసారి. అందరూ బాగా చేశారు. కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు, రొటీన్గా ఉంది స్టోరీ, కొంచెం కామెడీ ఉంది అంతే. ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పార్ట్ డిఫరెంట్, సెకండ్ పార్ట్ డిఫరెంట్, కానీ బాగుంది, ఓవరాల్గా బాగుంది. సెకండ్ పార్ట్ సస్పెన్స్ ఉంది, హర్రర్ మూవీ అంతా. ఓవరాల్గా పిక్చర్ అయితే చాలా బాగా తీసిండ్రు. యాక్టింగ్ పరంగా ఎవరు బాగా చేశారు? హీరోయిన్ చాలా బాగా చేసిందండి, అనితా శ్వేత గారు చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్స్ట్రీమ్లీ షీఈస్ గుడ్. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అంటే ప్రేమ కథ చిత్రం 1కి 2కి లేదు, 1 చూడలేదు 2 అయితే ఇప్పుడు చూసాము. బాగుంది, అది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, తర్వాత కామెడీ కానీ, అండ్ తర్వాత మన హర్రర్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, నందిత శ్వేత చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఈవెన్ నందిత శ్వేత బాగా యాక్ట్ చేశారు అందులో. డైరెక్షన్ కూడా బాగుంది, సూపర్గా ఉంది. అంతా అందరు చూడాలని కోరుకుంటున్నా. ఇది ఫ్యామిలీ మూవీ, బాగుంది, సూపర్ హిట్. అందరు అంటారు సప్తగిరి లేడు, అది లేడని. చాలా బాగుంది. వాళ్ళు లేకపోతేనే, అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా సినిమా నడుస్తుంది. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ అండి, చూడండి. బాగుంది, కామెడీ ఎక్కువ, దయ్యం ఎక్కువ ఉంది. లోపల చీకటితో అందరూ భయపడిపోయాడు, కానీ నేను కానీ భయపడిపోయా. చాలా బాగుంది. సో ప్రేమ కథ చిత్రం పార్ట్ 1 చూసావా? చూశాను. దాంట్లో సప్తగిరి గారు కామెడీ బాగుంటుంది, ఇక్కడ ఎవరు కామెడీ బాగుంటుంది? చిత్రం 2లో కానీ నేను యాక్ట్ చేశాను. అది ప్రేమ కథ చిత్రం 2లో సప్తగిరి కామెడీ అంతా బాగుంది. సో ఏ క్యారెక్టర్ చేశావు నువ్వు? నేను హీరో వాళ్ళ తమ్ముడిని. హీరో వాళ్ళ తమ్ముడు. ఎలా ఉంది హీరోతో యాక్ట్ చేయటం? అంటే నేను చిన్నప్పుడు ఆయన హీరో ఉంటాడు, నేను తమ్ముడు ఉంటాను. ఇద్దరు బాల్ ఆడుతుంటే నా చేతుల నుంచి బాల్ తప్పిపోతుంది. నేను వెళ్ళి వచ్చే వరకు కారు వచ్చి నన్ను గుద్దేస్తుంటే మా అన్నయ్యకి బాల్ పెద్దగా అయినాక ఆయనకి బాల్స్ అంటే ఇష్టం ఉండవు. అక్కడ నుంచి ఆయనకి బాల్ ఇష్టం ఉండవని హీరోయిన్ తోటి కానీ మంచిగా చేశాడు. గుడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.